హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ గోంగూర పప్పు అండి. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. గోంగూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఫ్రెండ్స్, నోరు రుచిగా లేనప్పుడు ఇలా గోంగూరతో పప్పు చేశారంటే ఎప్పుడూ తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారండి. చాలా బాగుంటుంది గోంగూర పప్పు. గోంగూరతో చేసే ఏ రెసిపీస్ అయినా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఆకులు మొత్తం తెంపుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర అయితే మొత్తం ఆకులన్నీ తెంపుకున్న తర్వాత 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు శనగపప్పు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందండి నానబెట్టుకోవడం వల్ల. గోంగూరను 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాలో నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని గోంగూర కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు 5 విజిల్స్ అయితే పప్పు అనేది కుక్ అయిపోయిందండి. ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గోంగూర పప్పు స్టవ్ పైన ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ అయితే పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 6 కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు టేస్టీగా లేనప్పుడు ఇలా గోంగూరతో పప్పు చేశారంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గోంగూర పప్పు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్టీ గోంగూర పప్పు. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గోంగూర పప్పు.